రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు పూర్తి కావడంతో స్కూళ్లు రీఓపెన్ చేశారు అధికారులు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు ప్రైమరీ స్కూల్స్, 9 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు హై స్కూల్స్ నడుస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఇవాళ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. విద్యార్థుల రాకతో మూగబోయిన పాఠశాలల ప్రాంగణాలన్నీ సందడిగా మారాయి. మొదటి రోజే ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు టీచర్లు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. హుజూరాబాద్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు సాదరంగా ఆహ్వానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు స్కూళ్లకు వచ్చారు. సెలవుల్లో ఆడుతూ పాడుతూ గడిపిన విద్యార్థులు స్కూళ్లు రీఓపెన్తో బడిబాట పట్టారు. హన్మకొండ జిల్లాలోని పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులంతా పుస్తకాలతో స్కూళ్లకు చేరారు. విద్యార్థులతో పాఠశాలలు కలకల్లాడుతున్నాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఉపాధ్యాయులకు వినూత్నంగా స్వాగతం పలికారు గ్రామస్తులు. పాఠశాల ఆవరణంలో తీరొక్క రంగవల్లులతో తీర్చిదిద్దారు. విద్యార్థులు ఉపాధ్యాయులను డప్పు చప్పుళ్ల మధ్య పూలు జల్లుతూ పాఠశాలలోకి ఆహ్వానిస్తూ ఘన స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లాలో బడులు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు కలెక్టర్ విపి గౌతమ్, విద్యాశాఖ అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు బడిబాట పట్టారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా అన్ని ఏర్పాట్లు చేసింది రాష్ట్ర సర్కార్. పాఠశాలలు ముస్తాబు కావడంతో విద్యార్థులు ఆసక్తిగా పాఠశాలకు వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు అధికారులు. సమ్మర్ హాలిడేస్ తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు స్కూల్కు చేరుకున్నారు. విద్యార్థుల రాకతో పాఠశాలలు కలకలలాడుతున్నాయి. మొదటి రోజే విద్యార్థులు పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు సాదరంగా ఆహ్వానం పలికారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫామ్స్ సిద్ధం చేశారు విద్యాధికారులు. ప్రభుత్వ ఆదేశాలతో అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా స్కూళ్లలో కరెంట్, త్రాగునీరు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. అయినా చాలా పాఠశాలలో సరైన వసతులు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.